వెల్కమ్ టు ఫినాకిల్ ట్యూషన్స్. మై నేమ్ ఈస్ డాక్టర్ వెంకటరమణ. ఈ వీడియోలో మిక్చర్ టైప్స్ అయినటువంటి ట్రూ సొల్యూషన్స్, కొలాయిడ్స్ అండ్ సస్పెన్షన్స్ గురించి. మిక్చర్ టైప్స్. మిక్చర్స్ అనేటువంటివి టూ టైప్స్ గా ఉంటాయి. హోమోజీనియస్ మిక్చర్స్, హెటెరోజీనియస్ మిక్చర్. హోమో అనగా సింగిల్ ఫేజ్ ఉంటుంది, యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. హెటెరో అనగా మల్టిపుల్ ఫేజ్ ఉంటాయి, అంటే ఒకటి కంటే ఎక్కువ ఫేజెస్ చూపిస్తూ ఉంటాయి. నాట్ యూనిఫామ్ కాంపోజిషన్ ఉంటే మిక్చర్స్ అని చెబుతాము. ఈ మిక్చర్స్ లో హోమోజీనియస్ మిక్చర్స్ నే సొల్యూషన్ అని చెబుతాము. సొల్యూషన్ అంటే డిజాల్వ్ అవుతుంది. హెటెరోజీనియస్ మిక్చర్స్ అంటే నాట్ డిజాల్వ్ అవుతుంది. డిజాల్వ్ అయితే సొల్యూషన్ అని, నాట్ డిజాల్వ్ అయితే మిక్చర్ అని చెబుతాము. సొల్యూషన్స్ లో ఓన్లీ హోమోజీనియస్ మిక్చర్స్ ఫామ్ అవుతాయి. మిక్చర్స్ లో హోమో, హెటెరో టూ టైప్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఈ మిక్చర్స్ టైప్స్ లో సొల్యూషన్స్, ట్రూ సొల్యూషన్స్, కొల్లాయిడల్ సొల్యూషన్స్, సస్పెన్షన్స్ అని చెబుతాము. సొల్యూషన్స్, ట్రూ సొల్యూషన్స్ అంటే సేమ్ మీనింగే వస్తుంది, బట్ స్మాల్ డిఫరెన్స్ ఏంటి అంటే ట్రూ సొల్యూషన్స్, సొల్యూషన్స్ అని టర్మినాలజీ మాట్లాడుకునేటప్పుడు ట్రూ సొల్యూషన్స్ అన్నప్పుడు పార్టికల్ సైజ్ బేస్ చేసుకొని మాట్లాడతాము. సొల్యూషన్స్ అంటే డిజాల్వ్ అయిపోతే, కంప్లీట్లీ డిజాల్వ్ అయిపోయింది అంటే దాని సొల్యూషన్స్ అని చెబుతాము. సో సొల్యూషన్స్ అంటే డెఫినేషన్ ఆల్రెడీ చెప్పాము, మళ్ళీ ఒకసారి చూడండి. ఏ హోమోజీనియస్ మిక్చర్ వేర్ వన్ సబ్స్టెన్సెస్ dissolves completely in another solvent is called as solution. True solutions అంటే homogeneous mixture where solute particles are so small, they are invisible even under a microscope. పార్టికల్ సైజ్ అనేటువంటిది సో స్మాల్ ఉంటుంది. ఎంత ఉంటుంది అంటే లెస్ దాన్ 1 నానోమీటర్ పార్టికల్ సైజ్. కొల్లాయిడల్ సొల్యూషన్స్ అంటే ఏ హెటెరోజీనియస్ మిక్చర్ విత్ పార్టికల్స్ larger than true solutions but smaller than suspensions. కొల్లాయిడల్ సొల్యూషన్స్ అంటే 1 నుంచి 1000 నానోమీటర్ పార్టికల్ సైజ్ ఉంటే కొల్లాయిడల్ సొల్యూషన్స్ అని చెప్తాము. సస్పెన్షన్స్ అనగా ఏ హెటెరోజీనియస్ మిక్చర్ విత్ లార్జర్ పార్టికల్స్ దట్ సెటిల్ అవుట్ ఓవర్ టైమ్. లార్జర్ పార్టికల్స్ అంటే గ్రేటర్ దాన్ 1000 నానోమీటర్ ఉంటుంది. సో డిఫరెన్స్ ఏం చెప్తున్నాం, లెస్ దాన్ 1 నానోమీటర్ ఉంటే ట్రూ సొల్యూషన్స్ అని, 1 to 1000 నానోమీటర్ పార్టికల్ సైజ్ ఉంటే కొల్లాయిడల్ సొల్యూషన్స్ అని, గ్రేటర్ దాన్ 1000 నానోమీటర్ ఉంటే సస్పెన్షన్స్ అని చెబుతాము. మైక్రోస్కోప్ తో చూసినా కూడా ఈ పార్టికల్స్ అనేటువంటివి కనపరావు, దాన్ని ట్రూ సొల్యూషన్స్ అని చెప్తాము. మైక్రోస్కోప్ తో చూస్తే పార్టికల్స్ అనేటువంటివి విజిబిలిటీ ఉంటాయి. కొల్లాయిడ్ సొల్యూషన్, సస్పెన్షన్స్ లో కొల్లాయిడ్స్ కి సస్పెన్స్ కి డిఫరెన్స్ ఏంటంటే పార్టికల్ సైజు 1 to 1000 నానోమీటర్ ఉంటుంది. పార్టికల్ సైజు సస్పెన్షన్స్ లో గ్రేటర్ దెన్ 1000 నానోమీటర్ ఉంటుంది, అంటే మోర్ డెన్సిటీ ఉంటుంది. ఓవర్ టైం అలా పెట్టేస్తే సెటిల్ డౌన్ అయిపోతాయి పార్టికల్స్ అన్ని కూడా. కొల్లాయిడ్స్ లో నాట్ సెటిల్ డౌన్ అనేటువంటిది జరగదు. 1 by 1. సెకండ్ టైప్ సస్పెన్షన్స్. సస్పెన్షన్స్ అంటే పార్టికల్ సైజ్ అనేటువంటిది గ్రేటర్ దాన్ 1000 నానోమీటర్ ఉంటుంది. దీన్నే సస్పెన్షన్స్ అని చెబుతాము. ఓవర్ టైం ఉంటే సెటిల్ డౌన్ అయిపోతాయి. స్టెబిలిటీ చెక్ చేసుకుంటే, స్టెబిలిటీ అంటే సెటిల్ డౌన్ అవ్వకోకుండా ఉండడానికి సస్పెన్షన్స్ యొక్క స్టెబిలిటీ అంటే మనం ఏం చెప్తున్నాం, ఇన్ టర్మ్స్ ఆఫ్ సెటిల్ డౌన్ అని చెప్తున్నాం. ఇవి ఓవర్ టైం పెడితే సెటిల్ డౌన్ అయితే, సెటిల్ డౌన్ అయితే స్టెబిలిటీ లేదని చెప్తాం. అలా స్టెబిలిటీ జనరల్ గా ఉండదు. దీని స్టెబిలిటీ పెంచడానికి వీటికి కొన్ని సర్ఫాక్టెంట్స్ అనేటువంటివి యాడ్ చేస్తాము. ఈ సర్ఫాక్టెంట్ అనేటువంటివి ఆ 1000 నానోమీటర్ గ్రేటర్ దెన్ పార్టికల్ కి సరౌండ్ అయి ఉంటాయి, వాటిని కప్పబడుకుంటాయి. ఈ సర్ఫాక్టెంట్ కప్పుకొని సెటిల్ డౌన్ అంత ఈజీగా జరగదు. అంటే విస్కాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. విస్కాసిటీ అంటే పార్టికల్ యొక్క థిక్నెస్ పెరుగుతుంది, దాని వలన సెటిల్ డౌన్ అనేటువంటిది అంత ఈజీగా కాదు.
ఇలా సస్పెన్షన్స్ కి పార్టికల్ సైజ్ గ్రేటర్ దెన్ 1000 నానోమీటర్ ఉంటుంది. సెటిల్ డౌన్ అయ్యే నేచర్ ఉంటుంది. డ్యూ టు 1000 నానోమీటర్ అంటే డెన్సిటీ మోర్ ఉంటుంది. డెన్సిటీ మోర్ ఉండడం వలన గ్రావిటీ అనేది ఎక్కువైపోయి పార్టికల్స్ అనేటువంటివి సెటిల్ డౌన్ అవుతాయి. ఇలా పార్టికల్స్ అనేటువంటివి సెటిల్ డౌన్ అవ్వకోకుండా సస్పెన్షన్స్ అనే సొల్యూషన్స్ లో వాటి కోసం అడిషనల్ గా సర్ఫాక్టెంట్స్ ని యాడ్ చేస్తాము. సర్ఫాక్టెంట్ ని యాడ్ చేయడం వలన ఆ లిక్విడ్ అంతా విస్కాసిటీ నేచర్ ఇంక్రీజ్ అయిపోతుంది. Viscosity increases, stability increases. So this is about suspensions. ఈ సస్పెన్షన్స్ అనేటువంటివి ఎవ్రీడే లైఫ్ లో ఎక్కడెక్కడ మనం యూజ్ చేస్తూ ఉంటాము అంటే పిల్లలు మార్నింగ్ పుట్టినప్పటి నుంచి అమ్మ పాలతో ఇస్తారు. అలాగే ఆవు పాలు, గేదె పాలు ఇలా తీసుకుంటూ ఉంటారు. సో మిల్క్ అనేటువంటిది సస్పెన్షన్స్ కేటగిరీ కిందకి వస్తుంది. ఫ్యాట్ గ్లోబుల్స్ అనేటువంటి సాలిడ్ పార్టికల్, వాటర్ అనేటువంటి లిక్విడ్ పార్టికల్లో 2 ఫేజెస్ ఉంటాయి. దీన్ని హెట్రోజినియస్ మిక్చర్స్ అంటాము. ఈ ఫ్యాట్ గ్లోబుల్స్ అనేటువంటివి గ్రేటర్ దాన్ 1000 నానోమీటర్ ఉంటాయి. నెక్స్ట్ వన్ పెయింట్. పెయింట్ చూస్తే లిక్విడ్ నేచర్ లో ఉంటుంది. ఈ లిక్విడ్ లో సాలిడ్ అయినటువంటి పిగ్మెంట్స్, కలర్ పిగ్మెంట్స్ పార్టికల్స్ ఆ లిక్విడ్ బైండ్ అయి ఉంటాయి. ఇవి ఈ పిగ్మెంట్స్ అనేటువంటివి గ్రేటర్ దాన్ 1000 నానోమీటర్ ఉంటుంది. మట్టి నీరు చూస్తూ ఉంటాం. గ్లాస్ లో మడ్ వాటర్ తీసుకుంటే సాయిల్ ని కలిపితే ఆ సాయిల్ గ్రేటర్ దాన్ 1000 నానోమీటర్ ఉంటుంది. మెడిసిన్స్ అనేటువంటి వాటర్ లో డిజాల్వ్ చేస్తూ ఉంటాం. ఆ మెడిసిన్స్ దాంట్లో డోలో ఉందనుకోండి, డోలోలో ఉన్నటువంటి టాబ్లెట్ లో పైన మనకు కలర్ కోటింగ్ అనేటువంటిది ఇస్తుంది. ఆ మెడిసిన్ అనేటువంటిది 60% ఉంటుంది. ఈ కలర్ పిగ్మెంట్స్ అనేటువంటివి 40% ఉంటాయి. ఈ 40% ఉండేటువంటి రియల్ మెడిసిన్ ని ఏపీఐ అని చెబుతాము. యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్ అని చెబుతాము. ఈ ఏపీఐ అనేటువంటిది సైజు గ్రేటర్ దాన్ 1000 నానోమీటర్ ఉండి వాటర్ లో డిజాల్వ్ అయిపోతుంది. సో ఇలాగా మిల్క్, పెయింట్, మడ్, మెడిసిన్స్ లో సస్పెన్షన్స్ అనే వాటిని చూస్తూ ఉంటాము. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.